ఎలా ఉండేది స్టార్టింగ్ లో మీ ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ గానీ లేదంటే కలిసినప్పుడు అదంతా కూడా ఎలా ఉండేది స్టార్టింగ్ లో? అంటే మీ సైడ్ నుండి ఫస్ట్ స్టార్ట్ అయింది, తన ఓపెన్ అప్ సైడ్ అయింది. ఓపెన్ అయింది. ఆ ఓపెన్ అయ్యే కంటే ముందు కూడా మీ సైడ్ నుండి ఇంకా మీరు రియలైజ్ అయ్యే టైంకి కూడా ఆ జర్నీ, తనేమో ఫ్రెండ్ లా చూస్తది, మీరేమో ఆ, అంటే లవ్ టైప్ లో చూస్తారు. ఎలా ఉండే అంటే ఏదైనా మాట్లాడినా ఏదైనా చెప్పాలన్నా ఆ అంటే కన్వర్సేషన్స్? బిఫోర్ ప్రపోజింగ్ అంటారా? లేదు నేను క్యాజువల్‌గా ఫ్రెండ్స్ లాగే ఉండేది. ఓకే. అంటే లైక్ ఆహ్, నా రూమ్ దగ్గర ఒక ఐస్ క్రీమ్ ఉండేదన్నమాట. ఒక ఐస్ క్రీమ్ షాప్. అది డాక్టర్ ఐస్ క్రీమ్ అని చెప్పి ఇప్పుడు లేదు. ఓకే. యాక్చువల్‌గా అది ఆ థీమ్ అది చాలా బావుంటది. ఒక ఆ ఎన్విరాన్మెంట్ అది హాస్పిటల్‌లా ఉంటదన్నమాట. ఓకే. సో, నైట్స్ కాల్ చేసి ఐస్ క్రీమ్ అడిగేదన్నమాట. అరౌండ్ 1 ఆ టైంకి. హైదరాబాద్‌లో రెండే. క్రీమ్ స్టోన్ ఒకటి, ఇది. ఈ అవును. 2 ఆ టైం వరకు ఉంటాయి. 2:00 వరకు ఉంటాయి. అవును. నేను రెగ్యులర్‌గా అక్కడ తింటా కాబట్టి నాకు వాకబుల్ డిస్టెన్స్. నాకు రెగ్యులర్‌గా తింటా కాబట్టి ఆ స్టోర్‌లో పనిచేసే అబ్బాయి నాకు బాగా క్లోజ్. ఒకవేళ పోలీసోళ్ళొచ్చి క్లోజ్ చేయమన్నా సరే, మమ్మల్ని లోపల పెట్టి డోరేసి 3:00 వరకనే ఉంటాడు. ఓకే. సో, ఆ బెన్ సో, నాది కాబట్టి తీసుకెళ్ళామాట. ఫస్ట్ టైమ్ తిన్నది. తిన్న తర్వాత ఇంకా రెగ్యులర్‌గా అదే. అంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సిరప్స్ అన్నీ సిరంజ్‌లా ఉంటది. హ్మ్. అట్లా డిఫరెంట్ థీమ్ ఉంటదనమాట. సో, ఇంకా డైలీ నాకు నైట్ అయితే కావాలి ఐస్ క్రీమ్. ఓకే. ఒక 2 మంత్స్ తర్వాత వాళ్ళు మరేం బిజినెస్ ఏమైందో మరి క్లోజ్ చేశారు. బ పర్వత్ నగర్‌లో ఉండేదప్పుడు. పర్వత్ నగర్‌లో పిక్ చేసుకొని హిమాయత్ నగర్ తీసుకెళ్ళి అక్కడ ఇప్పించేవాడిని. నైట్ ఓకే. ఆ టైంకి. ఓకే. అంటే అక్కడే ఉంది బ్రాంచ్. ఇంక బ్రాంచెస్ అన్ని క్లోజ్ ఆ! చేశారు. ఒక్క అర్థమైంది. బ్రాంచే. పోను ఒక 1 ఇయర్ తర్వాత అది కూడా క్లోజ్ చేశారు. బెంగుళూరులో రన్ అయితుందది. అక్కడికైతే అక్కడికి తీసుకెళ్ళమంటది. అడుగుతా ఉంటది అక్కడ తీసుకెళ్ళమని. వామ్మో! బెంగుళూరులో గూడా క్లోజ్ అయితే అసలు యాక్చువల్‌గా ఏమంటారు మీరు వెళ్ళిన తర్వాత పాపం వాడికి బిజినెస్ పెరగాల్సింది, వాడు షాప్‌లే క్లోజ్ చేసుకున్నాడు. అంటే యాక్చువల్‌గా ఏమైతుందంటే ఆహ్, వేరే వేరే అంటే నేచురల్స్ ఎక్కువ గట్టిగా రన్ అయితది కదండీ. అవును. సో, అది ఎక్కువ ఇదైతుంది. ఇది డౌన్ అయిపోవస్తూ వచ్చింది. అందులోని ఇదేంటంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనమాట. అవును. యాక్చువల్‌గా ఇది నేను విన్నాను. నేచురల్స్ ప్లస్ ఇదొకటి, క్రీమ్ స్టోన్ ఇవన్నీ కూడా నార్మల్‌గా అంటే టైమ్ ఎక్కువున్నా కూడా ఒక 2 ఐస్ క్రీమ్స్ మాత్రం హైదరాబాద్‌లో ఫేమస్ అని చెప్పేసి. అచ్చా! ఇదేనా? హ్మ్. ఓకే. ఓకే. ఆ ఐస్ క్రీమ్‌కే పడిపోయినావా ఏంది? ఓకే. సో, తనలో మీకు నచ్చిన క్వాలిటీస్ లైక్ ఎందుకని ప్రపోజ్ చేయాలనిపించింది చందనకి? ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటదా? ఓకే. అదే ఎక్కువ మిమ్మల్ని ఇంప్రెస్ చేసింది. చాలా అంటే లైక్ ఈవెన్ నేను గూడా ఇక్కడొకటుంటది. ఇక్కడొకటుంటది. అంటే ఇక్కడ చెప్తే నార్మల్‌గా తీసుకుంటారు. ఇక్కడ చెప్తే బాధపడతారు. సో, నేనెప్పుడు ఇక్కడిదే మాట్లాడుతూ ఉంటాననమాట. ఓకే. సో, ఇక్కడిదే చెప్పి ఆపుతా. ఇక్కడ చెప్తే బాధపడతారు. ఆ బాధపడతారు. రిలేషన్ ఏదైనా సరే ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే. అవును. సో, మాక్సిమం ఇక్కడే మాట్లాడతాననమాట. సో, తనేంటంటే ఇక్కడున్నది ఒకటే ఉంటది. బయటకొచ్చేస్తది. వచ్చేస్తది. ఓకే. ఏదైనా సరే మొఖం మీద చెప్తది. ఓకే. ఇప్పుడు గమ్మున ఎవరైనా బయట ఎవరైనా కామెంట్ చేస్తే నేను నేను లాక్కొస్తాననమాట. మనకెందుకురా అని చెప్పి. అట్లా వెనక్కెళ్ళి వాడిని కొట్టే టైప్ అనమాట. అవును. సో, అట్లా. సో, స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటది ఏదైనా సరే. ఓకే. నీకేం నచ్చింది తనలో బాగా? ఒక చిన్న పిల్ల కంటే ఎక్కువగా ట్రీట్ చేస్తాడు. ఇన్‌ఫాక్ట్ బాగా గారాబం చేసి చెడగొట్టిండు. తనే చెడగొట్టిండా గారాబం చేసి? మా డ్యాడీ కంటే బాగా చూసుకుంటాడు. లైక్ ఓకే. అలా అని మా డ్యాడీ చూసుకోరని కాదు. మా డ్యాడీ గుర్తు రాకుండా చేస్తాడు. ఓకే. సో, కేర్. ఇప్పుడు డ్యాడీ వాళ్ళు అక్కడుంటారు. నేనిక్కడ ఉంటాను కదా! అవును. సో, నేనిక్కడున్న టైంలో గూడా నా ఫ్యామిలీని మిస్ అవ్వకుండా ఆ ఫీల్. అట్లే తీరులో చూసుకుంటాడు నన్ను. ఓకే. సో, డ్యాడీ డ్యాడీ అని పిలుస్తాడు నన్ను. అవును. ఇందాక కూడా అబ్జర్వ్ చేశానుగా. నువ్వేమని పిలుస్తావు? మమ్మానా? నాన్న. నాన్న. లాస్ట్ టైమ్ ఓకే. ఓకే. హ్మ్. సో, నార్మల్‌గా మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. ఆల్‌మోస్ట్ 7 ఇయర్సా? ఇది 8థ్ ఇయర్. 8థ్ ఇయర్. ఈ 8 ఇయర్స్‌లో ఎన్నో గొడవలయ్యుంటాయి. మేమంటే ఒకరికొకరిని మిమ్మల్ని బాగా అంటే కొంచెం అంటే మరీ విడిపోయేంత కాకపోయినా ఒక సిట్యుయేషన్ ఏదో ఒకటి కొంచెం అరే! మనకి తప్పు చేశామా? లేదంటే వద్దా? అని లేదంటే ఎక్కువ బాధపడిన సిట్యుయేషన్ అట్లాంటి గొడవ ఏదైనా జరిగిందా ఇద్దరి మధ్య? అహా! అలాంటి గొడవ జరిగిన ప్రతిసారి ఇంకా ఎక్కువ బాండ్ పెరుగుతదనమాట. ఓకే. సో, చాలా అసలు మంది గొడవ చెరగని రోజు లేదు ఇప్పటి వరకు. ఎవ్రీ డే అవుతది. ఈవెన్ ఇప్పుడు ఇంటర్వ్యూకొచ్చే ముందు కూడా హ్మ్. లేట్ అయితుందని చెప్పి కాల్‌లో క్లాస్ పీకుతుంది. ఓకే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అసలు గొడవ పడేదెవరు? తనే. రీజన్ ఉండదు గదా గొడవకి. అసలు అక్కర్లేదు. గొడవ పడాలనుకుంటే నార్మల్‌గా మీరలా కూర్చున్నా ఎందుకు కూర్చున్నావు అసలలా ఆ! అని అంతే. చెప్పేసి గొడవ స్టార్ట్ స్టార్ట్ అయ్యిద్ది అయిపోతుంది. గదా!
ఇది నిజం. ఓకే. ముందు ఎవరు సారీ చెప్తారు? నేనే చెప్తాను. ఆబ్వియస్‌లీ. అది ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే కదా! ఏదైనా సరే అబ్బాయిలే చెప్పాలని. ముందున్న యాటిట్యూడ్ అంతా ఎక్కడ పోయిందండి? అమ్మాయి అంటే పడగానే యాక్చువల్లీ మూవీ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడే లైక్ నా ఫస్ట్ క్లాస్‌లోనే మా మా సార్ చెప్పారనమాట. ఓకే. ఈ చిన్న ఎప్పుడైతే ఇట్లా పైకుంటదో ఇండస్ట్రీలో ఉంటావు. ఇట్లా దిగుతదో అయిపోతావు. హ్మ్. సో, అది కావాలనుకుంటేనే ఉండు అని చెప్పారు. సో, అది ఇప్పటికి అట్లనే ఉందనమాట. ఓకే. అది చిన్నప్పటి నుంచి అది అలవాటు యాక్చువల్లీ. అంటే గమ్మున కోప్పడను. ఎక్కువ పేషెన్స్. మేబీ మా మమ్మీ వల్ల అనుకుంటా. ఎక్కువ పేషెన్స్ ఎక్కువ. ఓకే. లాస్ట్ టైమ్ నేను ఆ ఇంటికొచ్చినప్పుడు, పాత ఇంటికొచ్చినప్పుడు అబ్జర్వ్ చేశాను. అక్కడ టీవీ దగ్గర ఇలాంటి వాల్‌కి అన్నీ స్టిక్ చేసి ఉన్నాయన్నమాట. స్టిక్కీ పేపర్స్. మాట్లాడినప్పుడు రాస్తదనమాట. నేనవి చదివాను గూడా. హ్మ్. తర్వాత అడిగాను. అడిగితే అక్క నేను షన్ను కోసం రాసి పెట్టాను. ఒకటి తన సాంగ్ కోసము, ఇంకొకటి తనని మీరు హర్ట్ చేసిన విషయం అన్నమాట. సో, రీసెంట్ టైమ్‌లో చెప్పింది. మీకు చెప్పిందో లేదో తెలీదు కానీ, కొంచెం హర్ట్ అవుతున్నా అక్క అని చెప్పేసి చెప్పింది. యాక్చువల్లీ నాకు మీరు చూసే ఉంటారు కదా! నేను ఏ టైంకొచ్చాను. అవును. అది యాక్చువల్లీ ఫెస్టివల్ టైమ్. అయినా సరే నేను ఆఫీస్ అంటే లైక్ నాకు మార్నింగ్ 9కి స్టార్ట్ అయిద్ది ఆఫీసు. అంటే లాగౌట్ 6కే. హ్మ్. బట్ ఆ టైంకి పనుంటే మనం తప్పదు కదా! ఇప్పుడు మీకైనా మీరు అవును. వెళ్ళిపోవాలనుకుంటే మరి సడెన్‌గా ఒక ఇంటర్వ్యూ పడిందంటే మీరు కూర్చోవాల్సిందే 11 వరకు. కూర్చోవాల్సింది. తప్పదు. సో, మనది అట్లుంటది. మనమేమి గవర్నమెంట్ జాబ్ కాదు. మనమేమి కార్పొరేట్ జాబ్స్ టైమ్ కాదు. టు టైమ్ అస్సలు ఆ! ఉండదు. మన అంటే ఇండస్ట్రీ అంటే ఎట్లుంటది, మీడియా అంటే ఎట్లుంటదో తెలుసు కదా! హ్మ్. సో, నేనప్పుడు వర్క్ చేసేది కూడా బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్. సో, వాళ్ళు కూడా లైక్ అట్లనే ఉండేది. ఇప్పుడు సడెన్‌గా క్లయింట్ వచ్చి వాడు కూర్చున్నాడంటే వాడికి మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలి. తప్పదు. సో, నేను అందులోని నేను సోషల్ మీడియా మార్కెటింగ్ నేను చేసేది. సో, వాడికేదైనా కొత్త క్యాంపెయిన్ కావాలంటే నన్ను కూర్చోబెడతాడు. వాడు ఓకే. 12 అయినా సరే కూర్చోబెడతాడు. అవును. అట్లాంటి వాటికి మెయిన్ ఎక్కువ గొడవ అయితదనమాట. ఓకే. అని లాగౌట్ 6కే కదా! అప్పటి వరకు ఏం చేస్తున్నావు నువ్వు? ఓకే. ఇంత లేట్ ఎందుకయితుంది? తన నేను ఎక్స్‌ప్రెషన్స్ చూడు ఎట్లా నే మారిపోతున్నాయో. అది అలా కాదు. మణికొండ నుంచి కూకట్పల్లి రావాలంటే ఎంత ట్రాఫిక్ ఉంటది? అవును. నేను చెప్తా. నేను మార్నింగ్ 2 అవర్స్ జర్నీ చేస్తా. నైట్ 2 అవర్స్ జర్నీ చేస్తా. 4 అవర్స్ నేను ట్రాఫిక్‌లోనే ఉంటా. అయినా సరే నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేస్తది. యాక్చువల్‌గా కోపం రావాల్సింది మీకు ఆ ఆ! ట్రాఫిక్ వల్ల. కానీ అసలు ఎంత తనకొస్తది. చిరాకొస్తది చెప్పండి. ఓకే. ఇంటికొచ్చిన తర్వాత గూడా ల్యాప్‌టాప్ పట్టుకొని కూర్చుంటాడు. లేదా టీవీ చూస్తాడు. లేదంటే ఫోన్‌లో ఉంటాడు. నేను సోషల్ మీడియా తనకి మార్కెటింగ్ టైమ్ ఇవ్వట్లేదు అంట. నేను సోషల్ మీడియా మార్కెట్ కొత్తగా ఏం ట్రెండ్ ఉంది? ఆబ్వియస్‌లీ కొత్త ఆడియన్స్ కావాలి కొత్త క్లయింట్‌కి. వచ్చిన క్లయింట్‌కి కొత్త ఆడియన్స్ తీసుకురావాలి. అవును. సో, దాని గురించి నేను ట్రెండ్స్ ఏమున్నాయి? ఎట్లా నడుస్తుంది మార్కెట్? సో, నాకు మార్కెటింగ్ తెలియకపోయినా సరే నాకు ఈ ఈ మార్కెటింగ్ తెలుసు. అవును. నార్మల్ మార్కెటింగ్. సో, ఆ వేలో నేనుంటా. సో, ఏంటంటే తనకి అదిగో ఇప్పుడు వీడు ఫోన్ చూస్తున్నాడు. నాకొక కానీ ఇక్కడ గూడా క్లారిటీ ఏంటంటే తను మిస్ అయింది. ఫోను చూస్తా తనకు సంబంధించిన కమెంట్స్ గాని, అప్‌డేట్స్ కానీ, ఇంటర్‌వ్యూస్ కానీ, నెగెటివ్ ఏవైతే ట్రోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసారు మీరు ఇదే గ్యాప్‌లో. హ్మ్. నీ అన్నీ మీద లవ్ ఉన్నట్టే కదరా మరి. ఎందుకురా పాపం. పోస్ట్ పెట్టగానే ఫస్ట్ నేనే చెక్ చేస్తా. ఏరా ఇన్ని లైక్స్ వచ్చినియిరా? హ్మ్. అయన్నీ ఇన్ని చెప్తా ఉంటాడు. ఇన్ని నెగెటివ్ కామెంట్స్ ఎందుకు ఇన్ని 24 బ్యాడ్ గంటలు కామెంట్స్ చూస్తా ఉంటావు నేను పెట్టిన పోస్ట్, రీల్ అన్ని సార్లు చూడకు అని చెప్పంటే అట్లా కన్నేసి ఉంచుతా అంటే అంటాడు. నాకది అలవాటు యాక్చువల్‌గా. నేనొక 7 పేజెస్ నేను హ్యాండిల్ చేస్తా లేకపోతే ఉన్నాయి కాబట్టి, సో, నేను ఎవ్రీ టైమ్ నేను నా దగ్గర నుంచి ఏదైనా ఒక పోస్ట్ ఎళ్ళిందంటే ఆ క్లయింట్‌కి నేను రిపోర్ట్ ఇవ్వాలి ఎవ్రీ వీక్. అవును. సో, నేను ఎవ్రీ టైమ్ అనలిటిక్స్ చెక్ చేస్తా, ఇన్‌సైట్ చూసుకుంటా ఉంటా. కొత్త ఆడియన్స్‌కి ఎవరికెళ్ళింది. సో, నాకది అలవాటు యాక్చువల్లీ. సో, నేను ఆ వేలోనే నేను చూస్తా ఉంటానన్నమాట. ఓకే. ఈ వీడియో దీనికంటే లాస్ట్ టైమ్ పెట్టిన వీడియో 100,000 నీకు 1 అవర్‌లో ఎళ్ళిందంటే ఓకే. అంటే తన పేజ్ మొత్తం మీరేనా? హ్యాండిల్ నేను చేయను. హ్మ్. బట్ నేను అనలిటిక్స్ అవి చెక్ చేస్తూ ఉంటా. ఓకే. ఓకే. తనే చేసుకుంటుండే. హ్మ్. కాపోతే ఈ టైంలో పెడితే ఫీజిబుల్‌గా ఉంటది. అక్కడ కూడా మళ్ళీ అయితది వితండవాదం అయితది. హ్మ్. ఎందుకు చెక్ చేస్తున్నావనా? అజ్ఞానాలతోని, విజ్ఞానాలతోని మాట్లాడొచ్చు కానీ అర్ధజ్ఞానులు అంటారు కదా! అర్ధజ్ఞానులు. వాళ్ళతో మనం వితండవాదం అయితది. ఓకే. ఎక్కువ తెలిసిన వాళ్ళతోనే మాట్లాడొచ్చు. తెలియని తెలియని వాళ్ళతోనే మాట్లాడొచ్చు. సగం సగం తెలిసిన వాళ్ళతో అసలు మాట్లాడలేం. వాళ్ళు ఏది ఒప్పుకోరు. తెలీదని ఒప్పుకోరు, తెలుసని ఒప్పుకోరు. ఆ! అక్కడే ఉంటది. ఆ వేలో మధ్యలో ఉండిపోతారు. ఓకే. అదెప్పుడు ఉంటదది. ఓకే. దానికి సంబంధించిన కోట్సేనా అవన్నీ కూడా స్టిక్ ఆ! ఈ ఐడియా ఎవరు స్టార్ట్ చేసింది తనే గదా? ఆ! తనే ఇట్లాంటి ఐడియాస్ యాక్చువల్‌గా అన్నీ ఫ్రిడ్జ్‌గా అంటించేది. ఆ! టీవీ యూనిట్ పెద్దగా ఉంది గదా! సో, అది స్టార్ట్ చేసిందనమాట. నేనొచ్చినప్పుడు 4 ఉన్నాయి. 4 మీవి 2 ఉన్నాయి. తనవి 2 ఉన్నాయి. ఇంకా చాలా ఉండే అక్క తీసేసినాం. చెప్పినావుగా అది గూడా. హ్మ్.